తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెనాలి వచ్చిన తర్వాత ఒక రౌడీ షీటర్లు వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద కొట్టడం అనేది అది కొంచెం వైరల్ అయింది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు మీకు వచ్చింది? అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఒక 3-4 రౌడీ షీటర్ కలిసి కొట్టడం అనేది అది కొంచెము బ్యాడ్ థింగ్ లాగా అనిపించింది. అది ఒక పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళు అట్లా చేస్తే ఒక పోలీస్నే రక్షణ లేనప్పుడు పబ్లిక్ ఏం రక్షణ ఉంటుంది అని అది ఒక మెసేజ్ ఉంటుందేమో అని చెప్పి అదే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనేది కోర్టులో ఉందంటే కోర్టు అది మన జ్యుడిషియల్కి మనం బెండ్ అవ్వాల్సిందే. అది జ్యుడిషియల్ మనము న్యాయ వ్యవస్థకి మనం ఎప్పుడైనా సరే తలవగాల్సిందే. అది న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి మనం దాని గురించి మనైతే కామెంట్ చేయలేదు. ఓకే, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ ఏరియాలో రౌడీ షీట్లు తగ్గారా పెరుగుతున్నారా? అప్పటి నుంచి కంప్లీట్ తగ్గిందండి. కంప్లైంట్ అంతకుముందు కూడా 10 తర్వాత 10-11 తర్వాత పబ్లిక్ రోడ్ల మీద కొంచెము యాక్చువల్లీ కొంచెం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ సమయంలోనే వీళ్ళు ఏదో దయ్యలాగా వీళ్ళు కూడా నైట్ తిరిగి ఇది ఏదో చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఇన్సిడెంట్తో పాటు తర్వాత మాకు ఇప్పుడు కొత్తగా మా సార్ వచ్చారు, ఎస్పీ గారు జిందాల్ సారు, నైట్ 11 తర్వాత ఎవరన్నా టౌన్ అంటే పని లేకుండా అవసరం లేకుండా రోడ్డు మీద ఎవరైనా ఉంటారో వాళ్ళని మనం ఖచ్చితంగా అడగాలి. వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ ఏమంటే ఇప్పుడు నైట్ అవసరం లేకుండా బయట తిరిగే వాళ్ళు న్యూసెన్స్ కోసమే తిరుగుతారు కాబట్టి వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ కేసులు రిజిస్టర్ చేయమని చెప్పినప్పటి నుంచి మా జిల్లాలో ఎస్పెషల్లీ మా తెనాలో అయితే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేద్దామని తిరిగే వాళ్ళ సంఖ్య కంప్లీట్గా తగ్గిపోయింది. క్రైమ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంట్రోల్ అయింది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు తీసుకెళ్తున్న టైంలో రోడ్డు మీద నడిపించడం అనేది అంటే జనరల్గా ఇప్పుడు ఏమైనా అరెస్ట్కి వెళ్తామండి, అక్కడ వెహికల్ దొరకకపోయినప్పుడు ఖచ్చితంగా నడవాల్సిందే కదా. మేము కూడా వాళ్ళతో పాటు నడుస్తున్నాం, వాళ్ళకి రన్నింగ్ రేస్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు అరెస్ట్ కోసం వెళ్తాము, అక్కడ ఒక 3-4 ఉంటారు రౌడీ షీటర్స్ కానీ ఏదైనా సరే. అప్పుడు వెహికల్ లేనప్పుడు ఒకసారి మా పోలీస్ వెహికల్ అంటే ఇప్పుడు 24 hours మా దగ్గర ఉంటుంది కదా, పెట్రోల్ తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రండి మాతో పాటు రండి తీసుకొని వస్తాము. దాన్ని ఇది వేరే విధంగా తీసుకుంటే అదైతే అంటే దానివల్ల మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ప్లస్ ఏంటంటే ఎక్కడ రౌడీ అయిందో ఆ రౌడీ నాకు రోడ్డు మీద నడిపిస్తే ఆ సోషల్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి రెండోసారి తలెత్తడం అనేది ఒకటి. రెండోది నేను చేసిన చిన్న నేరానికి నాకు సమాజంలో ఒక ముద్ర వేస్తున్నారనేది ఒక మైనస్. అంటే ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా ఈ వ్యవస్థలో ప్రతి దానికి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. బట్ ప్లస్ ఆర్ మైనస్లో మనము ఒక చెడ్డోడిని వీడు చెడు పని చేశాడు అని సొసైటీకి చూపిస్తే అతనికి ఒకసారి చెయ్యడు అనేది అది ప్లస్, అది ఒక సైడ్ కాన్సెప్ట్. మమ్మల్ని అవమానపరుస్తున్న అనేది రెండో సైడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్కొక్క కేసుల్లో మొన్న ఏదో అనంతపూర్ డిస్టిక్ అనుకుంటా ఒక అతని మీద సైతసాజీలు అనమాట 90 కేసెస్ ఉన్నాయి, 90 కేసులు ఉన్నాయి ఒక రౌడీ షీటర్ మీద. అతను 90 కేసులు ఉండి కూడా అతను బయట వ్యవస్థ మీద పోలీసుల మీద దాడి చేస్తుంటే అతను అంటే కొంత కరుడుగట్టి నేరస్తులు ఉంటారు. నేరస్తుల పైన పోలీసు కొంచెం కఠినంగా ఉంటేనే నేరం అనేది అదుపులో ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏం చేయని వాళ్ళని చేయడం తప్పులే, కానీ కేసులు ఉండి వాళ్ళు ఈ విధంగా చేస్తే అతను తగ్గుతాడు అంటే దానిలో చేయమని అనట్లేదులే, కానీ అప్పుడు అది అంటే సొసైటీలో అన్నీ జరుగుతుంటాయి, ప్లస్ ఆర్ మైనస్ అన్నీ జరుగుతుంటాయి. దాన్ని అయితే వ్యవస్థని మనం కామెంట్ చేయాలి. అండ్ పోలీస్ ఇమేజ్ ఉండాలంటే కొంచెం ఇమేజ్ పెరగాలంటే ఇటువంటి సంఘటన జరగాలంటే అంటే ఇమేజ్ కాదండి. పోలీసులో 2 ఇంపార్టెంట్ డ్యూటీస్, ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, 2 డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. నేరాన్ని ప్రివెంట్ చేయడం కోసము ఈ దీంట్లో ఒక పార్ట్ అంతే. నేరాన్ని జరగకుండా హెచ్చరికలాగా తిరగడంలో ఫ్లాగ్ మార్చ్ చేయించడము, పెట్రోలింగు, బీట్లు చేయడము ఇవన్నీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. జరిగిన తర్వాత ఎట్లా డిటెక్షన్ చేయాల్సిందే. ఈ 2 పోలీస్ కాన్సెప్ట్. ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కింద ఇవన్నీ చేస్తాము. అది మన పోలీస్ మాన్యువల్ రాసిన పదాలు అవి. దాన్ని మనం గౌరవించాల్సిందే, దాని ప్రకారం మనం చేయాల్సిందే. ఇంకా తెనాల్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకేసారి మొత్తం అన్ని స్టేట్లో కూడా మీ గురించి మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చి 2 వచ్చాయి. దాన్ని మీరు ఎలాగ ఆస్వాదిస్తున్నారు? వాస్తవంగా అట్లయితే చేయకూడదు వాస్తవంగా, ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి. బట్ ఆ ఇన్సిడెంట్ అది ఎలా జరిగిందని మేమే కొంచెము
తీసుకోలేకపోయాము. బట్ అది బ్యాడ్ ఇన్సిడెంట్, ఇంకా అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము. కానీ ఆఫీసర్లు ఏమన్నారా మీకు దాంట్లో? ఆఫీసర్లు అడుగుతారు, ఎందుకంటే ఇలా చేయడం రైట్ థింగ్ కాదంటారు, పనిష్మెంట్ ఇస్తారు, అన్నీ కామన్గా ఎంక్వైరీ చేశారు, అంతా కామన్ జరుగుతుందండి వ్యవస్థలో, ఖచ్చితంగా జరుగుతాయండి, సిస్టమ్ ప్రకారంగా జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు వచ్చారు అంటే అన్నాలను చూసి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేస్తున్నారు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతారా లేదా? వాస్తవంగా నేను ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు నేను పోలీస్ అవ్వాలనే ఆలోచన వచ్చి నేను పోలీస్ అయ్యాను. కానీ మా చిన్న పల్లెటూరులో నేను ఒక ఆఫీసర్ అని చెప్పేసి నన్ను చూసి ఇంకొక 2 ఆఫీసర్లు అయ్యారు. సూపరా. చిన్న పల్లెటూరు నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మా ఊర్లోనే నేను గైడ్ చేసి, తర్వాత మేము ఇన్స్పెక్టర్లు ఉన్నాం, ముగ్గురం చదివింది అన్నీ ఒకటే స్కూలు ఒకటే కాలేజ్, ముగ్గురు ప్రజెంట్ ఇన్స్పెక్టర్గా ఉన్నాము. మాదొక చిన్న ఒక 60-70 ఇళ్ళు ఉండే చిన్న తాండా. ఇంకా నేనైతే సక్సెస్ అనుకుంటా, ఎందుకంటే చిన్న పల్లెటూరు పుట్టి ఇక్కడ దాకా ఒక ఆఫీసర్ అయ్యి ఒక సర్వీసే కాదు, ఒక ఉద్యోగం చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఇలా చేయడం అనేది అది నాకు మంచి అచీవ్మెంట్ అండి. ఓకే, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రౌడ్గా ఒక యూనిఫామ్ వేసుకొని ఇలా వెళ్తుంటే నలుగురు పోలీస్ అనే ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ అన్నీ అంటే ఈ రోజుల్లో ఈ టెక్నాలజీని, తర్వాత ఈ లోకల్గా జరిగేటువంటి ఇన్సిడెంట్ని, తర్వాత ఈ అంటే పబ్లిక్లో ఈ ఎలిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అంత ముందులాగా వ్యవస్థ లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఇలా చేస్తున్నామంటే దీనికి ఇలా ఎందుకు జరిగింది అన్నట్టు ఆఫీసర్లు అయితే 100% మనము హానెస్ట్ అంటే ఇది అబద్ధం చెప్పకుండా ఇలా జరిగిందని మనం పై ఆఫీసర్లు చెప్పుకుంటే ఖచ్చితంగా పై అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనల్ని ఖచ్చితంగా చేస్తారు. కానీ కింద ఒకటి జరిగింది పైన ఒకటి జరిగిందంటే దానికేం లేదు. కాబట్టి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఏదన్నా సరే ఒక సవాల్ని మంచికి మంచి చెడుకు చెడులాగుంటే వ్యవస్థలో మంచి పేరు వస్తుంది. తర్వాత పోలీస్ యూనిఫామ్ అనేది తలెత్తుకొని తిరిగేలాగా చేయగలదు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడంతో పాటు దీంట్లో మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు. అదే యూనిఫామ్ వేసుకుంటే దానికి ఉన్న ఆ ప్రౌడ్ అనేది కనిపిస్తుంది, కానీ అది ప్లస్గా వాడడం తప్ప మైనస్గా వాడదంటున్నారు రామన్ నాయక్ గారు. ఆయన అనుకున్న లక్ష్యం చాలా నెరవేరింది. నక్సల్ చూసి తుపాకీలు పట్టుకొని అన్నంలోకి వెళ్లకుండా అదే తుపాకీతో అడవిలోకి వచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఆయన తనతో పాటు మరో 2 ఆఫీసర్లు అవడం అనేది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది రుజువవుతుంది. కాబట్టి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నవారు ఖచ్చితంగా రండి, కానీ డబ్బుల కోసం మాత్రం కాదు, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉద్దేశంతో రండి. పబ్లిక్ కరెక్ట్ సర్వీస్ చేసి మీకు కావాల్సిన అన్నీ కూడా రీచ్ అవుతాయనేది పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఇది వారం రామన్ నాయక్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.